నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటున్నాం. గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటానండి. ఎందుకంటే కిరణకి మట్టుకు ఒక 100 రూపాయలు రొయ్యలు ఇచ్చుకున్నాము. మేము ఇవాళ ఆచెళ్తున్నాం అనమాట. దాని గురించి అయితే ఆడి మట్టికి కొంచెం 2 గుడ్లేసి ఉండేమంటే పోద్ది కదా అనేసి రొయ్యలు ఇచ్చుకున్నాం అన్నమాట. ఉడకబెట్టితే పిల్లలు కూడా గుడ్లు తినేస్తారు, అందుకని ఉడకబెట్టేస్తాను గుడ్లు వేసి. ఏమైంది అలా పరి ఏడుతున్నారు? ఉడకనిద్దాం. ఈ గుడ్డ అయితే ప్యాచ్ ఉందండి, నేను చూడలేదు, పగిలిందనమాట. ఇది ఆనకైతే సంజిగడికి అన్నంలో కట్టి వేపుతాము. ఇక్కడ పగిలిందనమాట, కనిపించట్లేదు మీకైతే పగులు, నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. అది ఇలా వేసేసుకున్నానండి. ఇవి వేసాను అంటే కిరణ్ బాబు వచ్చాడు, స్నానానికి వెళ్ళాడు అనమాట. ఇలాగాను వాడికో నాకు తెలీదు, వాడు తినేస్తే మళ్ళీ నేను వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే రొయ్యలు అయితే వేసేసుకుంటాను. చిన్న బౌల్లో వేసుకుంటున్నానండి. ఇదైతేనే మళ్ళీ పెద్ద గిన్నెలో రొయ్యలు మాడిపోతాయి అనేసి ఇందులో చిన్న దాంట్లో వేసుకుంటున్నాను. ఒక రవ్వ పసుపు అయితే వేసేసుకుంటాను, ఎందుకంటే అంటుకోవన్నమాట. దాని గురించి అయితే పసుపు అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే తాగట్లేదు, తాగుతుంది. మరి ఇవ్వండి 100 రూపాయలు రొయ్యలు తీసుకున్నాను మా అమ్మ దగ్గర. అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి వాళ్ళ రొయ్యలు అయితే. బాబు మట్టికి అయితే మేమైతే కొంచెం హాస్పిటల్ పని ఉందండి, పండుగలకి. ఇంకా హాస్పిటల్ దగ్గర వీడియో ఏమి తీయను. ఎగుతాయి వేగనిద్దాం. ఇలా అయితే బాగా ఎగిపోతున్నాయి అన్నమాట. ఇంకొంచెం వేగనిద్దాం. వేగించిన తర్వాత మిగతా ప్రాసెస్లో కూడా వెళ్తాను. కుక్కర్ ఒక విజిల్ వచ్చింది. ఖాళీ ఉన్నా లేదంటున్నాడమ్మా నిన్ను? అదే ఖాళీ ఉన్నా లేదంటున్నాడా? సినిమాకి వెళ్తుందంటే కదా ఇవ్వాలా? అది నాని ఖాళీ ఉందా నీకు? ఇవాళ సినిమాకి వెళ్దామని అడుగుతుంది. నువ్వు అన్నట్టే నాకు గుడ్డ అయితే రాలేదు సరిగ్గాను. గుడ్డగా ఎలా వచ్చిందో నేను కూడా ఉండిపోయింది. ఎందుకు అదే ఒక గుడ్డు ఎండకాలం ఇది అయిపోతాం. ఏంటి మంచి ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయా? తీసుకో, ఫ్రిడ్జ్లో తీసుకుంటా కదా. ఈ గుడ్డు ఫ్రై చేస్తుంది.
కర్రీ అయితే దగ్గరకు వచ్చిన తర్వాత తీరుతానమ్మా, స్నానం చేసి వచ్చేస్తాను. సాయి అయితే స్నానానికి వెళ్ళిందండి, గుడ్లు అయితే ఆగనిద్దాం. నెక్స్ట్ అయితే కిరణ్ బాబు టిఫిన్ పట్టానా? ఒరే మామకు టిఫిన్ పట్టుకెళ్ళి కానీ రా. ఫ్రిడ్జ్లో దూరం ఏం చేస్తున్నారు మీరు? నువ్వే పట్టుకెళ్తావా? ఇందా పట్టుకున్నాడు మామకి ఇవ్వు. అక్కడ కాదు మమ్మీ, కుర్చీలో పెట్టు. ఏం వేసుకుంటాడు? ఆవకాయ, కొత్త ఆవకాయ వేసుకుంటాడు. అడుగు. చేయమన్నాడా? సరే అక్కడే పెట్టేసే, పట్టుకెళ్తూ కానీ మనం డబ్బాలో తీద్దాం. ఈ రవి అయితే అయిపోయాయి కదా, అన్నీ కలిపి వేసుకుంటాం అన్నమాట. తాగనిద్దాం. చెప్తున్నా అనుకుంటే ఎవరు ఆ అబ్బాయనా? ఉల్లిపాయ అయితే బాగా అయిపోయింది, అల్లం ఉల్లిపాయ తీసేసుకుంటాను. అయ్యో చూసారా ఎలా వంటగదులు అవుతాయి. ఫ్యాన్ అయితే పెట్టించాలండి, ఇక్కడ ఫ్యాన్ పెట్టిస్తే కొంచెం ఈ ఆవిరంతా బయట లాగేద్దాం అనమాట, పెట్టించాలి. మనీ టైట్గా ఉండడం వల్ల అయితే కొంచెం కొంచెం పనులు అయితే చేసుకోలేకపోతున్నాను అనమాట, చేయించాలండి. అల్లం ఉల్లిపాయ అయితే బాగా అయిపోయింది కదా. వేపుకున్న వేయండి, వైపు వేసుకుంటాను. ఇది వేసుకున్నా చూపిస్తాను, ఎందుకంటే నేనే సెల్ఫ్ వీడియో అనమాట. సాయి అంటే స్నానం చేయగలిగింది కాబట్టి నాకు తగినంత ఉప్పు కారం అయితే వేసుకున్నాను. ఇంకా మీరైతే మీకు సరిపడగా వేసుకోవాలి, సరిపడకపోతే వాటర్ వేసుకుంటానండి, సరిపోతుంది. కుక్కలాడుతుంది అన్నమాట, ఎందుకంటే హైలో ఉంది ఫ్లేమ్ అయితే. ఎక్కడ దాకామా? ఇంక ఇందులో అయితే మసాలా అటువంటిది ఏమి వేయనండి, ఎందుకంటే నాకు కూరలో మసాలా ఉండింది కాబట్టి మసాలా ఇటువంటిది వేయనమాట. కూర ఉడికింది, నేను ఇక్కడ కడిగి పెట్టుకున్నాను. కొత్తిమీర అయితే ఫ్రెష్ కొత్తిమీర అది దొరికింది వాళ్ళ అయితే. నేను ఇది అయితే వేసుకుంటానండి, ఇంకేమి వేయను కూరలో అయితే. ఉడకనిద్దాం. ఇలాగా నాకు చిన్న పని ఉందండి, అంట్లు ఉన్నాయన్నమాట, ఇంట్లో తోడుకుంటాను. ఎక్కడికన్నా వెళ్దాం అనుకునేటప్పటికి పిల్లోడు ఉంటాడు సరే, సాయి కొడుకు అసలు ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేసి ఏడుతూ కణికలు తినడం అంటే మహా దారుణం ఎక్కువైపోయిందండి. బ్లడ్ లేకే కణికలు తింటున్నారని డాక్టర్ గారు ఉన్నారు. బ్లడ్ ఎక్కించడానికి అయితే నాకు ఏంటో అవంతరాలో తెలియదు, ఎక్కించకూడదో తెలియదు, కానీ బ్లడ్ అయితే ఎక్కించడానికి అయితే నాకు అవ్వట్లేదు. ఎందుకంటే పిల్లడు గారు చిన్న పిల్లడు తట్టుకోలేడు అని అంటున్నారు పెద్దోళ్ళు అయితే. ఏంటో ఏం తెలియట్లేదు అనమాట. ఆ బ్లడ్ తక్కువ ఉండటం వల్ల తినేస్తున్నట్టు అవుతాయి కణికలు. దాని గురించి అయితే ఆడు కావాల్సి వచ్చిన వాళ్ళు సైకోలో ప్రవర్తించేస్తున్నాడు. ఇంకా ఈ వంటలు అయితే ఉన్నాయి, ఎంటలతో వేసుకుంటే నా పని అయితే పూర్తి అయిపోయినట్టే. ఇది అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తామండి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కూర చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు అయితే నేను కొత్తిమీర వేసుకుంటాను ఇందులో. చూసారా పని అయిపోయాను అనమాట. నాకు ఇలా కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం అంటే కర్రీస్కి చాలా ఎక్కువ ఇష్టమండి. ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అనేది నాకు చాలా బాగా రావాలన్నమాట. ఇంకా నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు వేసుకోవాలంటే మసాలా వేసుకోండి, ఎందుకంటే నాది మసాలా కారం వల్ల ఇంకా నేను మసాలా వేసుకోక్కర్లేదు. అందుకైతే నేను మసాలా అనేది స్కిప్ చేస్తాను అనమాట.
మీరైతే వేసుకోవాలంటే మసాలా వేసుకోండి. రొయ్యలు, గుడ్లు కూర అయితే ఎలా ఉండింది, అడ్డం ఏమైతే టమాటా అనమాట. అది నా కూరకైతే కామెంట్ ఏమి ఇస్తారో ఇవ్వండి. బ్యాడ్గా ఉండాలని ఇస్తారు, గుడ్గా ఉండాలని ఇస్తారు. నేనైతే ఇలా వండుకున్నాను అనమాట. ఈరోజు కర్రీ అనింది. ఇంకా రైస్ అయితే పెట్టేసాను. రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడికిపోతుందంటే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా వీరభద్రుడికి నైవేద్యం అయితే పెట్టేస్తాను. పెరిగేసి పెడతానండి ఈరోజు అయితే. కర్రీ అయితే ఏమి అనలేదేంటి. సరే అండి.